చూస్తూ వచ్చాము. తర్వాతనైనా వారి ఇంట్లో ప్రతిష్ఠ చేయవలసిన విషయము అవకాశం లేక ప్రభావ ఈరోజు వచ్చారు. అందరి బట్టి దాసులు చెల్లించిన ప్రభావ ఈ దాసురాలను మరుగుపరిచి పరిశుద్ధాత్మగారైన మా ప్రభావ నీ అమూల్యమైన మాటలు ప్రభావ మాట్లాడి దర్శించి బలాన్నినైనా ఆ ప్రభావ చేకూర్చి నేను ఎన్న మాటలు వారి హృదయాలు దాచుకుని నీ చేత దీవించబడేటువంటి నాయన సంగతులలో సహాయం చేయండి. అశ్రద్ధ కలిగిన వాళ్ళు శాపగ్రస్తులన్నావయ్యా. నీ మాట వినకుండా మా ప్రభావ తండ్రి వారికి నేను మా ప్రభావ వేరుగా వచ్చిన వారికి వేరు జరుగుతుంది వాక్యం సెలవిస్తున్నాయి. స్థలానికి వచ్చి వర్తమానం అందించగా ప్రభావ అయా నాయన మీ దాసురాలను బట్టి గ్రంథాస్తులు చేస్తూ ఏ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు చంద్ర యేసు క్రీస్తు నామములో కలుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మహాకరుడు మహోన్నతుడు పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికర్త మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దయాన్ని స్తోత్రాలకు వరకు పాటల్లో ప్రార్థనలో ప్రభా కాలంలో చేరి మేము స్థుతించి ఆరాధించడానికి సమయాన్ని స్తోత్రాలు మరుకులమయులం దీనులను ప్రభా మా శక్తి మొదలం మొదలైన చాలు నాయన కేవలం మీ కృపను బట్టి మీ దయను బట్టి ప్రభా మీ క్షణంలో ప్రభా ఆరాధించడానికి ప్రార్థించడానికి చూపించడానికి ప్రభా సమయాన్ని బట్టి ప్రభా మీ స్తోత్రాలు రోజు ప్రార్థనలో పాటల్లో ప్రభా తోడుగా ఉన్నారు. అయా వాటి జ్ఞానంలో ప్రభా మీ సేవకులను రక్షించడానికి చూపించారు ప్రభా. వాటి బట్టి నాయన ప్రభా ప్రభా నాయన ప్రభా మీ స్తోత్రాలు వాటి నాయన ప్రభా మీ స్తోత్రాలు నాయన మీరు కూడా ప్రభా మీ స్తోత్రాలు నాయన మంచి కుటుంబానికి ప్రభా ఆశీర్వాదకరంగా జీవితంలో ఉండటానికి సహాయం చేయమని తోడుగా ఉండమని నడిపించమని వచ్చిన వారిని దర్శించమని కొన్ని మనల్ని సన్నిధి చేర్చమని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక దేవుని కృపను బట్టి ఇప్పుడు స్థానంలో కూర్చొని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే సమయానికి కలిగే సద్వినియోగం చేస్తామని మనకు లేఖనం తెలియపరుస్తుంది. ఏది పని ఉందా? సమయం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుని యొక్క కృపను బట్టి ఈ సమయంలో సెలవులు కూడుకున్నామంటే కూడుకున్నటువంటి మనము దేవుని స్తుతించగలుగుతున్నామా, ఆరాధించగలుగుతున్నామా అనే దాని విషయం మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నేను దేవుని నామమున మాటలు మీకు తెలియపరుస్తాను. సంగమంతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుడు గాక అన్న వాక్యం సేవిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు మనం చూస్తున్నాం ఉన్నాయా విషయాలు? అయితే మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లికి ఇద్దరు కూతురు ఉన్నారు. ఇద్దరు కూతురు కూడా పుట్టిన తర్వాత వాళ్ళు కొన్ని మాటలు చెప్పి అమ్మా మీ గొడవ ఉండండి అని ఆ మేక ఏం చేసిందంటే గొడవల బయటికి వెళ్ళింది. నేను ఆహారం తింటే కానీ మీకు కాదు సమృద్ధిగా ఉండవు కనుక నేను త్వరగా ఆహారంకి వస్తాను, మీరు బయటికి వెళ్ళకండి. బయటికి వెళ్తే ఏ చూడైనా ఎప్పుడైనా వచ్చిందని తినేసే అవకాశం ఉంటాయి కనుక మీరు జాగ్రత్త అని ఏం చేస్తున్న తల్లి ఆ మాటలు చెప్పి పిల్లలు బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రోజు అమ్మకుండా బయటకు వెళ్ళిపోయింది. మనం ఎందుకు తిరగకూడదు? అమ్మకి మనం లోపల బంధిస్తుంది అని ఓటు రెండు బయటపడి చేస్తున్నాయంటే చెంచండి బయటికి
వచ్చేసి నేను మీకు ముందు అడిగే చెప్పాను. సంఘములకు ఆత్మ చెప్పుతున్న మాట చేయగలవాడు వినుగా కానీ లోక సంబంధంగా 2 చెవులు ఉన్నాయి. కానీ వీరి గురించి మనసులు కావాలి. ఒక చెవి మీద 2 చెవులు విడిచిపెట్టి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. అది ఒక చెవి మీద 2 చెవులు విడిచిపెట్టి ఉపయోగం లేదు. కానీ ఆ 2 చెవులు ఉన్నటువంటి మాటను మన హృదయంలో భద్రం చేసుకుంటే మాత్రం దానికి ఒక కృపణి జరుగుతుంది. సో ఈ మానవీయ విషయాల్లో అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే తల్లి వెళ్ళిపోయింది, పిల్ల బయటకు వచ్చేసింది. వచ్చేసిన ఆ పిల్ల ఆకలితో ఉన్నటువంటి సింహం ఏం చేస్తుంది? అదే ఏం చేస్తుంది? తినేస్తుంది. కనుక ఇది చిన్న పిల్ల, నాకు ఆహారానికి ఇది చనిపోను అది ఏం చేస్తుందంటే దాన్ని ఒకసారి వీటి కొరికేసి చంపేసి అక్కడ పడుకోబెట్టింది. పడుతుంది కదా, చచ్చిపోయింది అనుకున్నా లేదు. వీటి కొరికేసింది, ఈ కొడుకు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ చంద్రాన్ని తిన్న గొడవ ఏమో సరిపోదు కదా, ఎలా ఇంకో దాన్ని ఎలాగైనా సరే సంపాదించాలి అని ఏం చేస్తుందంటే అటు ఇటు చూస్తుంది. చూసేటప్పటికీ అక్కడికి ఎవరు వచ్చారా అంటే నక్కగా వచ్చాడు. ఎవరు వస్తారండి? నక్క వచ్చింది. అక్కడికి వస్తాడు. అంతే కదా, నువ్వు వెళ్ళి ఒకసారి ఈ స్థలం దీనికి కాపలా ఉంటూ ఇది ఎలా తిన్నప్పుడు నువ్వు సరిపోదు కాబట్టి దీనికి కాపలా ఉంటే నేను వెళ్ళి కొనాలని వేటాడి తీసుకొచ్చుకుంటాను అంది. సరే ఉంటావే అని చెప్పేసి ఈ నక్క దాన్ని కాపలా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ బయటికి వేటాడటానికి వెళ్ళింది. ఎక్కడ వేటాడినా సరే దానికి ఏమి కూడా దొరకలేదు. అది దొరకలేదు. సరే దాని బట్టి మీరు వచ్చిన పుట్టి చేద్దామని చెప్పేసి అది వెళ్ళిన దాని బట్టి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా తల్లి లోపలికి వెళ్ళి చూస్తూ ఉండగా బాధ కలిగి లోపల ఉండి అది ఏడుస్తుంది. బయటకు వెళ్తే ఈ మధ్య ఎక్కడో ఉంది చూసుకుపోయి నన్ను కూడా అలాగే చేస్తుంది అనేసరి అది లోపల ఉండి కొనుక్కోతుంటే ఈ నక్కగా అటు ఇటు చూశారు. దానికి ఉన్నటువంటి చిన్న పదాన్ని కొనుక్కొని తినేశారు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి, మంచం ఉంది, మాంసం దగ్గర చక్కెర బుద్ధి చేపల దగ్గర కనిపిస్తుంది అంటారు పెద్దలు. అయితే దేవుని యొక్క శక్తిని బట్టి ఇక్కడ నక్క చేసిందంటే జరిగిన చూసి 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 నీకు అందులోకి వచ్చిందనుకో గౌరవమైనా దొరకనివ్వదు అనేసి ఏదైనా సరే ఒక చెవుల కొడుకుతుంది నాకు తృప్తిగా ఉండేది చేస్తుందంటే ఒక చెవు కొడుకు నేను వేసుకుంటూ పెట్టేసి పైన చెవి తినేసింది. తిరిగేసరి ఉడకబెట్టింది. ఉడకబెట్టిన తర్వాత బాగా వేటాడి అలసిపోయినటువంటి పురుగు వచ్చింది. దాని చుట్టూ చూసింది. దేని చుట్టూ? గోధుమ చుట్టూ చూసింది. చూసిన తర్వాత దాన్ని పొడిగేసింది. ఒకసారి దీనికి అనుమానం వచ్చి, ఎందుకంటే ఇలాగా పొడిగేసింది ఎలా ఉందంటే ఇది చంపేసి పొడిగేసింది. దీని పైన ఏదంటే మట్టి లేదు. ఇది పొడిగేసరికి వచ్చింది పైన చూసి ఆలోచన విధానము మనకి చాలా అవసరం. రోజు మన క్రైస్తవులు చెప్పుకుంటూ కూడా మన యొక్క ఆలోచనలు మారకపోయినా, మన బుద్ధులు మారకపోయినా, మన యొక్క తలపులు మారకపోయినా మనం ఎన్ని రోజులు ఉపవాసం చేస్తున్నట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు చెప్పమన్న మాట ఇక్కడ యోహాను
సమయంలో బాగా బాబు ఇప్పుడు ఎవరికి దొరుకుతున్నామో ఈ చెడు గురించి ఇప్పుడు ఇదిగో నన్మాట చేస్తున్నామో అని ఇంకొక భయం వచ్చేసింది. భయం వచ్చి తెలియదు అనుకుంటున్నాను తిరిగేసింది. తిరిగేసినప్పటికీ ఏంటి చేయలేకపోయినది అప్పుడు అది చెప్పండి కదా ఏమన్నా తెలియదు ఎక్కడ పోయింది అబద్ధం ఆ నాలుగు అబద్ధం నాతో మాట్లాడా నాకు చెప్పరా అని కూర్చు దేశపు స్త్రీని ఎప్పుడైతే నివారణ చేస్తున్నారో అక్కడ మిరియాలు ఆలోచన చేస్తారంటే సరియాలు పెరిగారు. చదువుల పనులు పెరిగిన వాళ్ళు మీకు ఏమొచ్చేసింది అక్కడ శాపం బయలుదేరింది. ఆలోచించుకుని హల్లెలూయా 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 దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించండి. ఇది ఏమి నేను ఏం చెప్పాను మిమ్మల్ని ఏం అడిగాను చెప్పనమ్మా అయితే తెలియదు ఏదైనా సరే అన్నప్పుడు అయ్యా నాకైతే ఏమి నిజం చెప్పిందా బాగా ఆలోచించండి. అబద్ధం చెప్పింది ఏదో అవమానం మోసం చేస్తుంది. అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. హల్లెలూయా 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 దేవుని శక్తిని ప్రవేశించిన తర్వాత అయ్యో నాయన అసలు చదివుకోలేదు నాకు ఈ బాధ తెలియనప్పుడు సరైన దాని వెళ్ళమన్నాడు. ఈ యొక్క నడక దారి ఎక్కడైతే వచ్చిందో ఈ దారి ఆ దారి చుట్టూ పడుతుంది. ఈ రెండు కలిసి జరుగుతున్నాయి. బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే నువ్వు వచ్చే నడకను పడుతున్న పడకను తినకండి సమస్తం దానికి తెలుసు. హల్లెలూయా 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 ఈ జన్మలో నువ్వు ఏం చేస్తావో నీ అందరికీ తెలుసు. తెలిసినా సరే నాకు ఏం తెలియదు ఉంటావు. చెవి కొరికింది తిరిగింది ఆ రక్తం పెద్దలు చేస్తుంది అంతే బాగానే ఉంది. తల్లి దగ్గరికి వెళ్ళి బయటికి రాగానే తల్లిదండ్రుల రైలు పరిగెత్తేస్తుంది. ఇక నా బిడ్డ అయితే అయిపోయింది ఇక ఈ రోజు నేను కూడా అయిపోతాను అనేసి ఎప్పుడైతే బాగా వేదంలో ఉందో వచ్చినప్పుడు వెళ్తుంది. ఇదిగో నేను సూటిగా నేను ప్రశ్న అడగబోతున్నాను. నేను సూటిగా నేను ప్రశ్న అడగబోతున్నాను. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పమన్నప్పుడు ఏంటో చెప్పండి అయ్యా నేను అడిగినది నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తానన్నప్పుడు అడిగింది అమ్మా ఒక్క పిల్లకు రెండు చెవులు ఉన్నాయా ఒక చెవులు ఉన్నదా నేను ఎన్ని చెవులు ఉన్నాయి అది అడిగితే అక్కడ చెప్తుంది అయ్యా రెండో చెవులు ఉన్నట్లయితే నేను చెప్పే మాట విని ఈ గల్లి దాటేది కాదు. రెండో చెవి దానికి ఉన్నట్లయితే నేను చెప్పిన మాట విని ఈ గల్లి దాటకపోతే దానికి ఈరోజు ప్రాణాన్ని తెచ్చుకునేదే ఈ రోజు నాయక సేవ పడుకునేదే. హల్లెలూయా 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 ఏమని సమాధానించుకునేవారు మీరు బాగా ఆలోచించుకోండి. అందుకే సంగమతో ఆత్మ చెప్పుతున్న మాట తెలియవాడు ఉన్నాయంటే అన్నారు. పరిస్థితి బట్టి ఏమర్థమైంది. హల్లెలూయా 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 అయితే దేవుని యొక్క శక్తి సమాచారం తెలియజేటువంటిది. అప్పుడు అంతే కదా
చెప్పిన మాట కరెక్టే. ఇది రెండో చెయ్యి లేదా కలపని చెప్పింది కాబట్టి ఈ నక్క బావ మాత్రం నేను పంపించేసిన తర్వాత వెళ్ళి అతని శాస్త్రాన్ని నమస్కారం చేసింది. ఎందుకమ్మా నన్ను రక్షించావు? ఎందుకు నన్ను రక్షించావు? నువ్వు నిజం చెప్పినట్లయితే ఈ రోజు నూటికి నేను ఆపుతాయేవాడి కదా. ఎందుకు నేను రక్షించాలంటే పోయిన నా బిడ్డ నాకు తిరిగి రాదు. నీ బుద్ధిని నువ్వు సరిచేసుకుని సక్రమంగా నీ జీవితం ముందుకి కొనసాగించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలే కలిగినా కన్నీరే మిగిలినా, కష్టాలే కలిగినా కన్నీరే మిగిలినా, సుని పాదలే పాడనా ఆ తల్లి బిడ్డను పోగొట్టుకున్నప్పుడు ఏం చేసింది? ఒక ఆత్మను రక్షించింది. మనమేం చేస్తాం? వాళ్ళని తిట్టారో నన్ను కొట్టింది. ఈరోజు సరైన శాస్త్రి దేవుడు చేశాడు. మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీదకి రాయి వేస్తాం. కానీ ఆ తల్లి మరణంలో కుమార్తె బ్రతికి చచ్చిపోయి మరణించి ఉన్న ఆఖరికి అంత వ్యాధుల్లో ఉన్న తోటి యొక్క నక్క యొక్క ప్రాణం ఒమ్మొగజీవే కాపాడింది. మరి సమస్యలు గుర్తున్న మనమే కాపాడుతున్నాం. సంవత్సరాలు చేసి ఈ ప్రాథమిక దేవుడు ఉంచాలి. ఈరోజు సమస్య కొనుక్కుంటాడు పెట్టేది దేవుడు. మరి మనసు మారిందా? నీ ఆలోచన మారిందా? నీ ప్రవర్తన మారిందా? అందుకే కీర్తన గ్రంథం 39 అధ్యాయం 1 వచ్చిన కీర్తన గ్రంథం 39 అధ్యాయం 1 వచ్చిన నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మార్గములను ఏమన్నారు? చూసుకున్నాను. చేసుకోమని వాక్యం మనకి తెలియపరుస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క పరిణామాలను బట్టి ఆయన తెలియపరిచే మాట ఏంటి? ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి? నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గంలోనూ జాగ్రత్తగా చూసుకున్నాను. ఏం చూసుకుంటాడు? నువ్వు నడిచి నడక నేనే మార్గం సత్యం జీవన్నాడు. ఆ జీవనం నడవాలి కదా, ఆ మార్గంలో వెళ్ళాలి కదా. వెళ్ళినటువంటి ఆ మార్గంలో దేవుడు నీకు కాపుదలగా ఉండాలి అంటే, నీ జగన్ రక్షకుడుగా నీ దగ్గర ఉండాలి అంటే ఆ రక్షణ యొక్క మాటలు నీవు వినాలి. ఆయన పాటలు నడవాలి. కన్నబిడ్డ ప్రాణం పోగొట్టుకున్న తల్లి మరొక జీవి అయి ఒక జీవి కాపాడింది కదా. మనం అన్ని ఉన్నవారు కదా, అన్ని ఉన్నవారే కదా. అన్ని ఉన్నవారమే మనం ఎందుకు బాగుంటున్నాం? ఎందుకంటే మనం నడవలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా నా నాలుగుతో పాపము చేయనట్టు నా మార్గంలో జాగ్రత్త
వాళ్ళు మట్టి తినకుండా పెట్టేవాళ్ళు. లేదంటే ఫస్ట్ పెద్దవాడిని వదిలితే పక్క వదిలితే తెలియకుండా ఆ చిత్తాన్ని పెట్టేవాళ్ళు. అయితే దేవుని యొక్క శక్తిని బాగా మీరు ఆలోచించుకోండి. లేకపోతే మట్టి తినకుండా లేకపోతే మనం చిత్తం పెట్టాం. మన కరోనా ఎవరిలో చిత్తం కరోనా ఎవరు చిత్తం ఎవరు పెట్టుకున్నారు? నా నాలుగులో భాగము చేయకున్నట్టు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకని జాగ్రత్తగా చూసుకున్నామని చదివించారు? జాగ్రత్తగా ఏంటి? ఒక బంగారు వస్తువు ఏదైనా పడిపోతే సరే పడిపోతే రాత్రికి వెళ్ళొచ్చాకో చేలోకి వెళ్ళొచ్చాకో ఎదుగుతుందని అవసరమా? ఒకసారి పడిపోతే మాటము జాగ్రత్తగా మనం పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు ఎందరో చెప్తూ ఉన్నారు. మాటలు మీరు రక్షించండి, మీ హృదయం చేసుకోండి. అది పరికారంలో పక్కకి నేనేమీ మాట్లాడక మామూలు నేను మామూలుగా మామూలు జరిగే కాలం మామూలు జరిగే కాలం మంచిదైతే మంచిది చేస్తే అబ్బాయి అమ్మాయి అమ్మాయి నచ్చిందా? అమ్మాయి అబ్బాయి నచ్చాడా అంటే వాళ్ళు చెప్పిన వస్తువులు ఆ రోజు మన దగ్గర పడుకుపోయి కానీ ఎవరి పడుకుపోయి కాబట్టి చెప్పారా? అయితే దేవుని యొక్క శక్తిని బట్టి ఈ రోజు మాట్లాడి ఆ రోజు పదవులు సరే పక్కన పెట్టండి. ఆయన చెప్తున్నాడు మౌనం అంగీకారమేనా కదా? అంగీకారం అమ్మాయి నువ్వు అంగీకరిస్తున్నా కదా, నీకు సంతోషమేనా అంటే అప్పుడు సరే మౌనం అంగీకారానికి ఇక్కడ ఈ దాని మహారాజు ఎందుకు మౌనం పాటించాల్సి వచ్చింది? దాని మహారాజు ఎందుకు మౌనం పాటించాల్సి వచ్చింది? ఈరోజు ఎవరికైనా ఇలా అప్లై చేయాలి, తర్వాత కోరుకు కోరలు ఫంక్షన్ రిసెప్షన్ ఈ ఫంక్షన్ విషయంలో ఈ అబ్బాయి జీవితంలో 100 ఏళ్ళ జీవితం. ఇది ఒక రోజుది కాదు. ఈ బంధం ఎన్నో సంబంధం 100 ఏళ్ళ పాట వివాహం ఏంటో తెలుసా? 100 ఏళ్ళ జీవితం. ఇది 100 ఏళ్ళ బండ. ఈ బండలో కాసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత అమ్మాయిల మీద అమ్మాయిల మీదమా అమ్మాయిల మీద చెప్పాలండి. ఎంతకాలం రోజులు వస్తాను నేను. వచ్చాయి అధ్యాయం 14 వచ్చిన 14. జ్ఞానుల ఉపదేశము నీ ఒక్క మూట అది మన భాషలో నుండి జ్ఞానుల ఉపదేశము ఎలా ఎందుకు జ్ఞానులు జ్ఞానం కలిగి వారు చేస్తారు. ఆ తల్లి జ్ఞానం కలిగింది కాబట్టి తోటి సోదరులు రక్షించుకోవాలి. నా బిడ్డ ప్రాణాలు రావు. నేను ఎదురు చెప్పినా నా బిడ్డ అప్పుడు చెప్పైనా రక్షించిందా రక్షించలేదా?
మీరు ఆలోచించుకోండి. మరి మన భాషలో రక్షిస్తుంది. ఏం రక్షిస్తుంది? దినాలుల ఉపదేశము, దినాలుల మాటలు. ఇప్పుడు ఏంటంటే ఒక టీవీ ఆపరేటర్ చేసుకోండి బాగా ఉంటాడు. ఇప్పుడు వాటి తగ్గించేస్తారు. ఎందుకంటే విధానం పొదవా కనుక ఈ మాటలు వినాలనుకుంటే కూడా భయపడబోతున్నారు. జ్ఞానం కలిగిన వారు వాక్యము సమాధానంగా ఆయన మాటలు ఆలోచిస్తారు. ఎందుకంటే దేవుడు వాక్యం అది క్రియలను మూలలను సరిచేయగలిగింది. మరి బైక్ వేసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆ బైక్ ఒక నట్టు చక్రాన్ని ఊడిపోతే ఆ బైక్ తిన్నగా వెళ్ళిపోతుందని అయ్యారు జరగంటే అందుకే మనం ఎక్కడ ఆలోచించడం మారిపోవాలి. దేవునికి విరుద్ధమైన ఆలోచన, విరుద్ధమైన పనులు, విరుద్ధమైన తలంపులు, విరుద్ధమైన నడకలు ఏవైతే ఉన్నావో ఈ యొక్క వాస్తవం ఏం చేస్తుంటే అన్నింటినీ క్రమంగా సరి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి వాక్యమే లేకపోతే ఏం తెలియదు. వాక్యమే దేవుడు దేవే. ఆ వాక్యం లేకపోతే ఈ భూమి ఎలా ఉంటాయి? నన్ను వండిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడాలని ఆ స్త్రీని ఎవరైనా ఎవరైనా కుమారి నడుము వంగిపోయి ఉన్నారయ్యా. ఏదో వంగిపోయి ఉంది. మరి ఆమెకి ఎలా స్వస్థత వచ్చింది అంటే నడుము మెడిసిన్ ఆ నడుము తగ్గకపోతే ఏం చేస్తారు? చూసింది అయినా మీరు స్వస్థత లేదు. అలాగే ఒడిపోయి నడుస్తూ ఉంటే ఆ స్త్రీ చూసి ఎంతగానన్నారు కదా, ఈ బాధని భరించలేకపోతున్నాను తల్లి, ఈ వేదనని భరించలేకపోతున్నాను ప్రభా, ఒక్కసారి నీ కృపను జ్ఞాపకం చేసుకోమని ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది. ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది? బాగా మీరు ఆలోచించు. అన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా ఎవరికి విశ్వాసిందా? విశ్వాసిందా? వస్తున్నా విశ్వాసం అధికమైంది. ఏ రకంగా తండ్రి పడతాడో నన్ను స్వస్థపడతానన్న నమ్మకం అందులో ఎక్కువైపోయింది. ఎక్కువైనందు వలన పట్టు వలన ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే ఎదురు వారు ఎదురుగా వచ్చారు. అమ్మా చక్కగా నిలబడి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానం